ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది, ఈ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడుగా, మీ వాడిగా 10 నెలల్లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా? ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా? 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు ఒక్క గంటన్న ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా? ఎప్పుడైనా పని చేయకుండా ఊరుకున్నానా? మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న బీసీ కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ, రైతు రుణమాఫీ లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించడానికి నేను నిరంతరం పనిచేస్తున్న మిత్రులారా. ఇదంతా నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. నేను చెప్పింది నిజమైతే నన్ను గెలిపించండి. ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే, నా మనోధైర్యం పెరగాలి అంటే, అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టభద్రులు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సుల్లో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు వేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. మీ అమ్మని అడగండి ఇంటికి పోయినాక 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు ఇయ్యకండి అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. స్వయం సహాయక సంఘాలను 67 లక్షల మందిని ఇవాళ ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు, 600 ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేయకండి. ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చినాం. అదానీ అంబానీలతో పోటీ పడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం ఈరోజు ఆడబిడ్డల దగ్గరికి తీసుకొచ్చినాం. శిల్పారామం హైటెక్ సిటీ పక్కన స్వయం సహాయక సంఘాలు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 3.5 ఎకరాలు 150 షాపులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి అక్కడ భూమి ఇచ్చిన, అక్కడ షాపులు ఇచ్చిన. శిల్పారామం పక్కన మీ పేరు మీద 3.5 ఎకరాల భూమి ఉంటే, షాపులు ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి అండగా నిలబడ్డారు కాబట్టి నేను చేయగలిగిన. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించినా నేను చెప్తలేను, ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే మీరు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మీరందరూ అండగా నిలబడి నరేందర్ రెడ్డిని ఆశీర్వదించండి. నిండు మనసుతోని మీకు వారధిగా, మీకు సారథిగా నిలబడతాడు. మీ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భోజనాలు ఉన్నాయి, కౌంటర్లు వేసినాము బయట.